హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధుల విడుదల వివరాల గురించి ఈ వీడియోలో మనం చాలా స్పష్టమైన సమాచారం తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి, అలాగే జమ కాని వారికి ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలు చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి. వీడియోకి కలిపే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, మీ ఇంట్లో కానీ లేదంటే మీ గ్రామంలో కానీ ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని చెప్పి, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుకొస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతమందికి రైతు భరోసా జమ అయింది, ఈరోజు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వరకు జమ అయిందనే సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, బ్రేకింగ్ న్యూస్, అకౌంట్లో డబ్బులు జమ, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరాకి 6,000 రూపాయల చొప్పున నిధులని జమ చేసిందనే సమాచారం చూసుకోవచ్చు. అంటే మనకి ప్రతిదీ సమాచారం చూసుకుంటే, జనవరి 26వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. మొదటి పథకం రైతు భరోసా. ఇది సాగు చేసే రైతులకు ఇచ్చేది. సాగులో వినియోగం లేని భూములకి రైతు భరోసా, రైతు బంధు అనేది కట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే, జనవరి 1వ తారీఖు 2025 అవతల ఎవరికైతే పట్టాలు చేసుకోవడం జరిగిందో, ఆ పూర్తయిన ప్రక్రియలో కొత్త అప్లికేషన్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించి కూడా నిధులు జమ కావట్లేదు. ఆ ప్రక్రియ చివరిలో ఇవ్వచ్చు బహుశా. అయితే జనవరి 27వ తారీఖు నాడు 4 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 568 కోట్ల రూపాయలు అనేవి జమ అయ్యాయి. రెండో విడతకి సంబంధించి ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 17 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం 557 కోట్ల రూపాయలు 1 ఎకరం లోపుకి సంబంధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు దాదాపుగా 13 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 1,091 కోట్ల రూపాయలు 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి జమ చేసిందనే సమాచారం చూసుకోవచ్చు. అయితే ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల లోపు కలిగిన సుమారుగా 8 లక్షల నుండి 10 లక్షల మంది రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేసినట్టుగా స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫిబ్రవరి 10కి సంబంధించి అలాగే ఫిబ్రవరి 5కి సంబంధించి స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉన్నారు. 2 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 17 లక్షల మంది, 3 ఎకరాలు 11 లక్షల మంది, 4 ఎకరాలు 6 లక్షల మంది, అయితే 5 ఎకరాలు సుమారుగా 5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపు కలిగిన 62 లక్షల మంది రైతుల ఖాతాలలో ప్రభుత్వం సుమారుగా 5,000 కోట్ల రూపాయల నిధులను జమ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పథకాలకి సంబంధించి సమీక్ష నిర్వహించారు. అందులో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఉచితంగా ఇసుకే పంపిణీకి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి కూడా వారు మాట్లాడడం జరిగింది. రైతు భరోసాకి సంబంధించిన నిధులను కూడా హోమ్ గార్డులకి ఇవ్వాల్సిన జీతాల నుండి రైతు భరోసాకి నిధులను మళ్లించి జమ చేసినట్లుగా కూడా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల లోపు కలిగిన రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లుగా తెలుస్తుంది. మొదట నిధులు జమ అవుతాయి, ఆ తర్వాత మెసేజ్లు 24 గంటల లోపు మీ ఫోన్కి అందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మన ఛానల్ ద్వారా మీకు ప్రతిదీ అప్డేట్ రూపంలో సమాచారం తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.